శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తాం మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతం స్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి గారి శిష్యురాలిని. నా పేరు శ్రీదేవి. ప్రస్తుతం గురువుగారికి అనుకూల స్థితి లేకపోవడం వలన వారి ద్వారా ఈ వారం రాశి ఫలాలను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మే నెల 19వ తేదీ నుండి మే నెల 25వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులను ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశి. మేషరాశిలో బుధగ్రహం, ద్వితీయంలో రవి శుక్ర గురుగ్రహాలు, షష్టమంలో చంద్ర కేతు గ్రహాలు, లాభస్థానంలో శనిగ్రహం, వ్యయస్థానంలో కుజ రాహు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహార మహాసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. పూజలైనటువంటి దేవులపల్లి శివరామకృష్ణ శాస్త్రి గారికి ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి గారి శిష్యురాలని. నా పేరు జోసుల అనిత. ప్రస్తుతం గురువుగారికి కొంత అనుకూల స్థితి లేకపోవడం వలన వారి ద్వారా ఈ వారం నేను వారఫలాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు మే నెల 19వ తేదీ నుండి మే నెల 25వ తేదీ వరకు గల గ్రహస్థితి గతులను ఒకసారి పరిశీలన చేద్దాం. ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి రాశి నుండి 2వ స్థానంలో శనిగ్రహం, అలాగే 3వ స్థానంలో రాహువు కుజగ్రహాలు, 4వ స్థానంలో బుధగ్రహం, 5వ స్థానంలో రవి గురు శుక్రగ్రహాలు, అలాగే 9వ స్థానంలో చంద్ర కేతు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ మకర రాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏలినాటి శని ప్రభావం కొద్దిగా ఉధృతిగా మారుతుంది కాబట్టి అన్ని విషయాల్లో కొంత జాగ్రత్తగానే ఉండాలి. దానికి తోడు గ్రహస్థితులన్నీ కూడా మధ్యస్థంగానే ఉన్నాయి. వాటి స్థితిగతులు అనుకూలంగా లేవు. అస్తంగత్వ దోషాలు, అలాగే మౌఢ్య దోషాలు అనే పేరుతో ఉన్నాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. కాబట్టి ఈ మకర రాశి వారు ఈ వారం కొత్త విషయాలు నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఏ పని చేసినా గురువు సంబంధిత ఫలితం కలిసినా అది నీచ సంబంధిత రాశి కాబట్టి ఆ గురుబలం అనుకూలత తక్కువగా ఉంటుంది. అలాగే ధన యోగ ఫలితాలు కూడా మధ్యస్థంగా ఉంటాయి. దానికి స్థానాధిపతి అయిన శని అక్కడే ఉన్నాడు కాబట్టి ఆ స్థానానికి సంబంధించిన ఆధారపూరితంగా ధనయోగాదులు కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులందరితోనూ సాధారణంగా సఖ్యతగా ఉండే అవకాశం ఉంది. గృహ వాహన యోగాదులు పెద్దగా అనుకూలత లేదు. ప్రయత్నం ఏమైనా చేసినా ఆశించినంతగా ఫలితాలు రావు. అలాగే విద్యా సంబంధిత విషయాలలో కూడా కొంత అనుకూలత ఉంది. సంతాన విషయంలో కొంత అనుకూలత ఉంది. అలాగే కొత్త కోర్సులు నేర్చుకునే వారికి అనుకూలంగానే ఉంటుంది. ఆర్థికపరమైన కొంత రుణరొత్తిడి ఉండవచ్చు. కానీ రుణ ఫలితాలు కూడా మిశ్రమంగా ఉంటాయి. కొన్ని చోట్ల అనుకూలత, కొన్ని చోట్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఆరోగ్యపరమైన విషయాలు కొంత ఆందోళన కలిగిస్తాయి. అలాగే మిత్ర సంబంధం ఉన్న వాళ్ళు శత్రుభావంతో ఉంటారని తెలుస్తుంది. భార్యాభర్తల మధ్య సాధారణ అనుకూలత ఉంటుంది. వ్యాపారం నందు పెట్టుబడులకు సరైన సమయం కాదు. అలాగే భాగ్యస్థానం సాధారణంగానే ఉంటుంది. కొత్త వెంచర్లు పెట్టుబడులకు అనుకూలంగా లేదు. అలాగే ఉద్యోగ సంబంధిత విషయాలు సాధారణంగా ఉంటాయి. అంత అనుకూలంగా ఉండదు. అయితే మంచి గుర్తింపు మంచి ఫలితాలు పొందడానికి వారు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ వారం
మకర రాశి వారు సాధారణ ఖర్చులు చేస్తారు. 10 మందితో అంత గుర్తింపు వచ్చే ప్రయత్నాలు తక్కువగా ఉంటాయి. ఇంకా మంచి శుభ లక్షణాలు ఫలితాలు కలగడం కోసం ఈ మకర రాశి వారు గణపతి దేవుణ్ణి ప్రార్థన చేస్తే బాగుంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.